నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ గురించి చెప్పాలి అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలా ఓన్ చేసుకొని అందరూ ముద్దుగా ప్రేమగా అన్న అని పిలుచుకుంటూ ఉంటారు. సో మరి అన్న ఎవరో కాదు, దర్గా చిన్న పైల్వాన్ అన్న మనతో ఉన్నారు. సో అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి అన్ననే ఈరోజు ఎందుకు ఇంటర్వ్యూకి పిలిచారు? ఏమన్నా స్పెషల్ డే ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. అన్న ఎప్పుడు వస్తే అప్పుడే స్పెషల్ డే అందరికీ. సో మరి ఏ మాత్రం లేట్ చేయకుండా అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? బాగుంది. సో ఎలా ఉందన్న లైఫ్? అసలు ఏంటి, ఏం నడుస్తుంది? బాగుంది, హ్యాపీ ఉంది లైఫ్. అయింది ఫంక్షన్లు చెప్తే పోకడా తిరగడం రావడం. ఈరోజు 5 మ్యారేజ్ ఉన్నాయి, ఇంటర్వ్యూ అని వచ్చినాను. సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మంచి బిజీగా ఉండుంటారు. ఎందుకంటే అందరికీ కావాల్సినటువంటి అన్న కాబట్టి. అందరికి కాకుండా మనకు స్పెషల్గా వస్తాయి తెలంగాణలో. ఎవరికి మినిస్టర్కి మీరు రాకపోవచ్చు, అన్ని కార్డ్స్ వస్తాయి మనకు. కంటిన్యూ ఉంటాయి మ్యారేజ్ అంటే, ఫంక్షన్ అంటే. హైదరాబాద్లో అటెండ్ అయ్యేది ఎక్కువ నేనే. అండ్ మీరు అన్నారు ఇప్పుడు అంటే మినిస్టర్స్కి కూడా రాని ఇన్విటేషన్స్ నాకు వస్తాయి అని చెప్పారు కదా. సో అంత స్పెషాలిటీ మీలో మీరు క్రియేట్ చేసుకున్నారా, లేకపోతే జనాలు మీకు మీకుగా కట్టబెట్టారా? జనాలే కట్టి పెడతారు. మనము మంచిగా తిరిగితే జనాలు ఆటోమేటిక్ లైక్ చేస్తారు. మనం జర రఫ్ అండ్ టఫ్ వేరే విధంగా ఉంటే జనాలు వాళ్ళ దగ్గర రారు. అంతే అంతే, మంచితనమే కదా. జనాలు రావాలంటే, ఒక మనిషిని లైక్ చేయాలన్నవి మంచితనం ఉంటే అందరు వస్తారు. అన్న మీ మీద చాలా రకాలైన అంటే ఇప్పుడు నేను ఇందాకలా అందరూ ముద్దుగా అన్న ప్రేమగా అన్న అని పిలుచుకున్నప్పటికీ కూడా దీని వెనకాల చాలా స్టోరీలు ఉంటాయి అన్న. అంటే ఎలా అంటే ఇప్పుడు పర్టికులర్గా మీ గురించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు చిన్న పైల్వాన్ అంటే రాజకీయ నేత అంటారు, ఆయన దగ్గర రౌడీజం ఉందంటారు, అవసరమైతే చంపుతారు లేదా చస్తారు మనుషుల కోసం అంటారు, మంచి ఉంది చెడు ఉంది అని అంటారు. సో ఏంటి అసలు ఇన్ని పేర్లు వెనకాల? పేర్లేనికి ఏం లేదు అంటే, కేసెస్ అప్పుడు జరిగినాయి ఒక 20 years కింద. అప్పుడు జరిగిన పేరు, అప్పుడు జరిగిన కేసులు అవన్నీ కంటిన్యూ పేరు అట్లనే ఉంది. ఓకే. అప్పుడు ల్యాండ్ మీద పోయినా ఏదైనా స్థలాల మీద గొడవలు కొట్లాటలు అయినప్పుడు ఆ కేసెస్, అప్పుడు చేసిన కేసులు అంటే ఆ పేరు ఎప్పటికి ఉండిపోతుంది. ఓకే. ఇప్పుడు శంకరాన్ని ఎప్పుడో చేసిండు, శ్రీశైలమని ఎప్పుడో చేసి కేసులు అంటే ఎప్పటికి ఉండిపోతాయి అట్లా కేసెస్. అప్పుడు చేసిన కేసులు అది కంటిన్యూ లాస్ట్ వరకు అది పేరు అట్లానే ఉండిపోతుంది భయం పబ్లిక్లో. అన్నా ఇప్పుడు మీరు పైల్వాన్గా ఒక పేరు వచ్చిన తర్వాతకి ఈ అంటే నలుగురిలో ఉన్నప్పుడు చిన్నా గారికి సపరేట్ రికగ్నైజేషన్ కోసం ఈ గోల్డ్ అంతా ధరిస్తారా, లేకపోతే మీ హుందాతనాన్ని చూపించుకోవడం కోసం ఈ గోల్డ్ అంతా ధరిస్తారా? గోల్డ్ అంటే మ్యారేజ్ ఉంటేనే ఇస్తాను, ఇంటికాడ వెయ్యను. మ్యారేజ్ ఉంటేనే వేసి వెళ్తాము. అదే మీ ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా అంతే. అంటే స్పెషల్ రికగ్నైజేషన్ కోసమా? స్పెషల్గా ఏం లేదు. తెలంగాణ అంటే గోల్డ్ ఇష్టంగా వేసుకుంటారు అందరూ. ఓకే. ఎవరైనా నేను ఒక్కని కాదు, 100 మంది ఇస్తారు హైదరాబాద్లో. కానీ మీరు కొంచెం స్పెషల్ కదా. స్పెషల్గా నాకన్నా ఎక్కువ వేసి ఉన్నారు హైదరాబాద్. సో ఎవరంత ఎక్కువ వేసినప్పటికీ కూడా అల్టిమేట్గా చిన్న పైల్వాన్ అంటే ఒక సపరేట్ బేస్. అదంతా అన్నిటికన్నా జర స్పెషల్ ఉంటుంది మనది. పబ్లిక్లోనైనా మా ఎక్కడైనా పోయినా అవి ఫంక్షన్ పోయినా అవి తీసుకోవడము. ఓకే. అవన్నీ స్పెషల్గా మనకు. అదే చెప్తున్నా కదా, మనకు వచ్చిన ఎవరికి రావని. అట్లా అభిమానంతో ముందుకు వెళ్ళడం. ఓకే. కొద్దిగా స్పెషల్గా ఎందుకంటే ప్రతి జాలకు పోతే మనకు పబ్లిక్ వస్తారు మన దగ్గరికి, వేరే దగ్గర రారు. అంతే ఫరక్ ఉంటుంది. జనాలు వస్తారు మన దగ్గర పోయినప్పుడు, వేరే పోతే రారు. అన్న నేను ఇప్పుడు ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు, మీ ద్వారా కొన్ని ఆన్సర్స్ ప్రజలకు కూడా తెలియాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ నేను కొన్ని చూశాను. అంటే ఈయన్ని మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు నేను వెళ్తే జనాలు వస్తారు, ఆటోమేటిక్గా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు అని అన్నారు. ఈ వచ్చే జనాలు కూడా కేవలం మీ వెనకాల డబ్బును చూసి వస్తారా, మీ హోదాను చూసి వస్తారా, లేకపోతే మీరంటే భయమా వీళ్ళకి? భయం అని ఏం కాదు, మంచితనం అని చెప్పినా కదా ఇంతకుముందే. ఎప్పుడన్నా మనకు ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికాడికి వచ్చినప్పుడు కొద్దిగా మర్యాద చేయడము, ఎక్కడన్నా కలిసిన ఏదైనా ఫోటో దిగితే అభిమానంతో ఇవ్వడము, చిరాకు పడకుండా ఇస్తే ఎవరైనా హ్యాపీగా వచ్చి దిగుతారు. మనం నూకేసుకుంటే వెళ్ళినాం అనుకో వాళ్ళు రారు దగ్గరికి. అంతే మంచి అభిమానంతో ఉంటేనే అందరూ జనాలు అనేది మన దగ్గరకు వస్తారు. ఏం చదువుకున్నారన్న మీరు? నేను 10th క్లాస్. ఇప్పుడు అదే ఎక్కువ కదా అప్పుడు. అంతే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా తక్కువ మందికి తెలుసు. బట్ తెలిసిన కొంచెమైనా మాకు తెలిసింది ఏంటంటే మీకు ఒక 4 సంతానం అని తెలుసు, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి అని తెలుసు. అంతవరకు బాగుంది. మీ పిల్లలు పుట్టడం అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి చూస్తే మీ పిల్లలు ఒక విధంగా గోల్డ్ స్పూన్తో పుట్టారని చెప్పొచ్చు. అంటే ఏ కష్టం లేకుండా వాళ్ళు పెరిగారని చెప్పొచ్చు. బట్ మీరు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నాది పిల్లలంటే నేను దూరంగా పెంచిన. నేను పిల్లలను హాస్టల్ వేసిన 10 years పిల్లలు నా దగ్గర లేదు, హాస్టల్ అనేసి పెంచిన. బట్ ఏ కష్టం రాకుండా పెంచారు కదా. దూరం పెంచినాం. తర్వాత 10th అయిపోయిన తర్వాత
నాదంటే చిన్నప్పటి నుంచి ఇక కష్టాలు, కేసులు, జైళ్ళు మ్మ్. ఇవే ఉండే బాగా. అప్పుడు ఓకే. ఒక 20 years వరకు చాలా విపరీతంగా కేసెస్ అయినాయి అప్పుడు. మ్మ్. ఎలా ఉండేది ఇంట్లో సపోర్ట్ మరి అప్పుడు? ఇంట్లో సపోర్ట్ ఎందుకు ఉంటుంది? మనం జైలుకి ఇంటికి తిరాలని ఉండదు ఎవరికి. ల్యాండ్ల మీద ఇప్పుడు ఒక ల్యాండ్ మీద ఒకటి, ఇక ఓ స్థలం మీద అయింది కేసు, దాని మీద 30 కేసులు అయినాయి. మ్మ్. అట్లా స్థలాల మీద కొన్ని గొడవలు అవి అప్పుడు కేసెస్ చాలా విపరీతంగా అయినాయి. తెలంగాణ గురించి ఫైటింగ్ చేసేటి అవి కేసులు కొన్ని అట్లా విపరీతంగా కేసెస్ అయినాయి అప్పుడు. అంతే అవన్నీ వదిలేసి పక్క జరినాం. ఇప్పుడు ఎవరిని కేసు కాకుండా చూస్తున్నాం అంతే. ఓకే. కేసెస్ కాకుండా జాగ్రత్తగా వెంబడిన వాళ్ళని ఎవరిని కొట్టనియను, మ్మ్. చాలా జాగ్రత్త మెయింటైన్ చేపిస్తే ఇప్పుడు ఓకే. అంటే మాకు తెలిసినంత మాటలతోటి అయిపోతుంది, అవసరం లేదు. ఒక ఆ పేరు ఎప్పటికీ అట్లనే నిలిచిపోతుంది. ఓకే. మ్యాక్సిమం ఏదైనా పేరు చెప్తే అయిపోతుంది. స్థలాల మీద ఎవరైనా కబ్జా చేసిన ఏదన్నా అవి పిలిపించి మాట్లాడితే సరిపోతుంది. మ్మ్. ఇప్పుడు కొట్టుడు సంపుకుండా పోయినాయి అదేమన్నా అప్పుడు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేవు అవన్నీ. అండ్ మాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా హీరోలంతా కూడా సెటిల్మెంట్కి మన ఇంటికి మన గడపే తొక్కుతారని మా వరకు వచ్చింది. నిజమేనది? కంపల్సరీ అది. అవునా? ప్రొడ్యూసర్లైనా హీరోలైనా వస్తారు. అసలు వాళ్ళకేం కష్టాలు ఉంటాయన్నా? కష్టాలు అంటే ఇప్పుడు స్థలం కొంటారు కదా, లోకల్గా సతాన్స్తుంటారు. ఎవరైనా స్థలాలు కొంటే ఏదైనా కొద్దిగా ఆజుబాజు కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, ఓకే. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఏదైనా ప్రొడ్యూసర్లు ఏమైనా చేయించుకొని పైసలు ఇయ్యరు కొంతమందికి, అటువంటి కేసెస్ వస్తాయి బాగా. ఓకే అన్న, అంటే మీ వరకు వచ్చే కేసుల్లో ప్రధానంగా మీరు మంచి వైపు స్టాండ్ తీసుకుంటారని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే జనరల్గా ఇప్పుడు చిన్న బయలు అని అంటే ఒక రకమైన భయం ఉంది జనాల్లో, లేదని చెప్పడానికి లేదు. బట్ సమ్వేర్ ఏంటంటే మంచితనానికి మారుపేరు కూడా ఆ ఇంటి గడిపే తొక్కుతారు అని అంటారు. బట్ ఈ నెగిటివిటీ అనేది మీ ఫ్యామిలీకి ఎప్పుడైనా ఇంపాక్ట్ చూపించిందా సొసైటీ పరంగా? ఏంటంటే మనం ఏమైనా కబ్జా ఇప్పుడు బయట పోయి ఏమైనా చేస్తేనేమో మన మీద ఒక పలానా కబ్జా చేసిరని చూపెడతారు. అసలు ఏం లేదు కదా మన దగ్గర, ఏం లేదు. ఒక 100 గజాలు కబ్జా చేసింది లేదు. ఏదైనా మంచి గురించే మనం పోరాడతాం. పబ్లిక్ కబ్జా పబ్లిక్ చేస్తేనే మనం పిలిపించి మాట్లాడి సెటిల్ చేస్తాం. ఓకే. అదే సెటిల్మెంట్ అంటారు. సెటిల్మెంట్ అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఏదో పెద్ద అదే అనుకుంటారు సెటిల్మెంట్ అంటే. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఒక జాల పోయి కబ్జా చేస్తే ఒకళ్ళు వచ్చారు అనుకో, పిలిపించి ఇద్దరి మధ్యలో కూర్చొని అమౌంట్ ఇప్పేయడం, మాట్లాడడం, అంతేగాని అది సెటిల్మెంట్ అంటే కొట్టుడు సంపుడు ఉంటుంది. చిన్న షాట్ అంటే ఇద్దరిని పిలిపేయడం, మాట్లాడడం. ఓకే. ఉంటారన్నా మీ సెటిల్మెంట్లో మీకు ఎదురు చెప్పే వాళ్ళు ఉంటారా? మ్యాక్సిమం అయితే ఎప్పుడు లేరు. అంటే కొందరు అమౌంట్ కానీ ఇన్కమ్ ముందు అవుతారు, కొద్దిగా మళ్ళీ పిలిపియడం, మాట్లాడడం జరుగుతుంది. మ్యాక్సిమం అయిపోతుంది, 99% అయిపోతుంది. అంటే నేను ఎప్పుడు మీ సెటిల్మెంట్ దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ఇంతే సాఫ్ట్గా ఉంటారని. అక్కడ కూడా సాఫ్ట్ ఉంటే అవుతుంది. సాఫ్ట్ ఉంటే ఎక్కడ ఇది ఇంటర్వ్యూ సాఫ్ట్ ఉంటుంది, బయట అట్లా ఉండదు కదా. ఓకే. బయట వేరే ఉంటుంది. అంటే కొందరు ఇన్నోళ్ళు ఉంటారు, అలా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఉంటాయి కదా. వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? అన్న దగ్గరికి పోతే పని అయిపోతా అన్నట్టు వస్తారు నా దగ్గరికి అంతే. ఓకే. వేరేకి అయితే వేరే పిలిపిస్తే పోరు మరాలు, మనం పిలిపించి మాట్లాడడం అది. నేను ఇంకోటన్నా, ఇప్పుడు కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే మీకు 4 సంతానం, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. సో 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినట్టున్నారు ఆల్మోస్ట్. అయిపోయింది. సో జనరల్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. సో తప్పుగా అనుకోమాకండి, జస్ట్ అడుగుతున్నాను అంతే. మీ బ్యాక్గ్రౌండ్ గతంలో చూసుకుంటే పోలీస్ స్టేషన్లు, కేసులు, దందాలు చాలా రప్చర్గా ఉన్నాయి. ఈ ఇంటి ఆడపిల్లని చేసుకుంటే మాకు ఎలా భయపట్టిరు అది చెప్తాను. అది ఆల్రెడీ ఫోన్లు చేసేసి అదే చాలా భయపట్టిరు వాళ్ళు ఫస్ట్ అయితే. తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు మేయర్ ఉండు కదా ఉప్పల్ వాళ్ళ ఇంటికి ఇచ్చినాం పెద్ద ఆమెను. ఫోన్లు చేసి అరే ఆయన రౌడీ, ఆయన ఇంటికి చేసుకుంటే కొడతాడు వచ్చి. చేసిన తర్వాత మన గురించి తెలిసింది వాళ్ళకు. మా బావలకైనా చేయకముందు తెలియదు కదా వాళ్ళకు. ఎవరు 10 మంది 10 రకాలు అంటారు ఫోన్లు చేసి. మ్యాక్సిమం 3 పాపలది అట్లనే అయింది. ఇక్కడ సిటీలో ఇచ్చారు. సిటీలో ఒక ఆమె హాస్టల్లో ఉంటుంది, 2 ఇక్కడనే సాఫ్ట్వేర్ అల్లు ఉన్నంత. ఎలా ఉంటుంది మరి అల్లులతో రిలేషన్ మామగారికి? తక్కువ మాట్లాడి నేను. అవునా? ఇప్పుడు ఒకసారి ఓకే. ఏదైనా అవసరం ఉంటేనే. అంటే ఏమన్నా చెప్తారన్నా మీ అమ్మాయిలకి? అంటే లైక్ మంచిగా ఉండాలని చెప్పి, కుటుంబం అంటే చాలా ఉంటాయి, ఇంటికి ఇచ్చేటప్పుడు హ్యాపీగా ఉండాలి, ఒకరితో గొడవలు పెట్టుకోద్దాం, మంచిగా ఉండాలని చెప్తా. ఒకవేళ మన అన్నవి మనం సైలెంట్ ఉంటే అయిపోతుంది గొడవ. ఓకే. వాళ్ళు ఒకటి నువ్వు ఒకటి అంటే పెరుగుతుంటుంది గొడవ, అట్లా అనొద్దు అని చెప్తా. అందరు 3కి అట్లని చెప్పి చేసినాం మ్యారేజ్లో. 3 హ్యాపీగా ఉన్నారు. ఓకే. అంతేగా మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది పిల్లలను. నన్ను చూస్తే పెద్ద రౌడీ, ఇన్ని కేసులు ఉన్నాయి, ఎంతో పోతే కొడతారేమో అనుకుంటారు.
మనం మంచిదాన్ని బట్టి వాళ్ళకి చెప్పడము, వాళ్ళు పిల్లలు తయారవుతారు. మనం పిల్లల కొట్టు సంప అంటే వేరే రూట్ ఉంటుంది. అవును. అట్లా కాకుండా మంచిగా చెప్పి మ్యారేజ్ చేసినాం. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు మీరు కనిపించడానికి ఇంత రగడగా కనిపించినా, ఇంత హుందాగా కనిపించినా, మీరు ఒక నాన్నగారు. సో ఎక్కడో చిన్న ఎమోషనల్ లోపల ఉంటుంది. సో పెద్దమ్మాయికి ఫస్ట్ టైం పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న అసలు ఆ ఫీలింగ్ ఏం లేదు, మంచిగా హ్యాపీగా మనం చూసే చేసినాం కదా మ్యారేజ్లు. అది ఓకే, కానీ మన అమ్మాయిని కొంచెం ఆ కనెక్షన్ ఉంటుంది కదా తండ్రికి. అంటే మనకు నేను అంత సెంటిమెంట్ చూపెట్టా పిల్లల ముందు. అవునా? ఎందుకన్నా? మనం సెంటిమెంట్ ఇంకెక్కువ బాధపడతారు వాళ్ళు. అట్లా అనేసి అవన్నీ చెప్పాను, మంచిగా చెప్పి పంపిస్తాను అంతే. ముగ్గురు అంతే. అన్న ఇప్పుడు సెంటిమెంట్ అనే మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడన్నా అసలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ఈవెన్ మేడంకి కూడా తెలియకుండా, అంటే మీ వైఫ్కి తెలియకుండా కూడా ఎప్పుడన్నా పర్సనల్గా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉంటాయి అట్లా. అంటే అందరి ముందర పడకుండా సొంతంగా బాధపడేది చాలా ఉంటాయి అట్లా. మన కేసులు కావాలని ఇష్టం, మా జైళ్ళలో పోవాలని ఉండదు కదా. అదే ఎవరు కూడా మందిలో పడాలని ఏదో అట్లా జరిగిపోయినాయి కేసెస్ అప్పుడు, దాన్ని కంటిన్యూ. అంటే మీలో కూడా ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంది అయితే. ఎందుకుంటుంది, అందరికన్నా ఎక్కువ ఉంటుంది. కాకపోతే అది 4 గోడల మధ్యలోనే అందరికన్నా ఎక్కువ ఉంటుంది, కానీ అది చూపెట్టాం మనం బయట. అంటే మీ పిల్లలకి మీ నుంచి ధైర్యం ఏంటన్నా, అంటే మీరు ఇచ్చిన ధైర్యం? మంచిగా ఉండాలని చెప్తాం, గొడవలు అవన్నీ కాకుండా ఎవరైనా ఇంటికి ఇచ్చేటప్పుడు మంచిగా నీట్గా ఉండాలమ్మా, మంచిగా చూసుకోవాలి, ఎవరిని ఏమనొద్దు అని చెప్తాం. ఎవరైనా మేము వెళ్తే కారు తలిగించినాము ఎవరిని ఏమన్నాం మేము, నేను కొట్టొద్దు అని చెప్తా. మన తప్పు వాంది తప్పు ఉన్నా సరే, కానీ ఏమనని నేను అవునా అసలు చేయబెట్టని వేరే మంచిగా ఉండదు. నా ఎండివర్ కారు లెజెండ్ మొన్ననే వచ్చి ఒక ఫుల్ తాగి ఉన్నాడు, పక్కకు తీసుకొచ్చి కొట్టేసాడు మొత్తం. ఇప్పుడు అది 13 లక్షలు అది చేయిపోయినాయి షోరూమ్ ఇస్తే. ఒక్క మాట కూడా అనలే? ఏమంటారు, ఏమనలేము. ఏమో తప్పు తాగిండు, ఫుల్ ఓస్టా లేడు, తెచ్చి కొట్టేసాడు. ఓకే. అంటే ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్లో భయం వేస్తుందా మీకు? ఇప్పుడు భయం ఇస్తే సరే 13 లక్షలు అంటే రూపాయి కాదన్న, అంటే చాలా పెద్ద అమౌంట్, ఎవరికైనా రూపాయి కష్టపడింది రాదు. రిపేర్లోనే ఉంది బండి ఇంకా. సో అలాంటిది జరిగినప్పుడు సరే వాడి తప్పు అయినప్పుడు తిరిగి ఒక మాట అంటే సరే నేను సొసైటీలో పెద్ద మనిషి దిగిన పక్క వెళ్ళిపోయి తాగి ఉన్నాడు, మనం ఏమో కొడుతుంటే వద్దు కొట్టకూర అన్న, బాగా నిండిపోయారు 100 మంది దాకా రోడ్ మీద, మెయిన్ రోడ్ మనకొండలేదు. ఓకే. అట్లా కొన్ని జరుగుతాయి. తప్పు కావాలని కుద్దాడు కదా వాడు, ఫుల్ తాగి డ్రింకులు ఉన్నాడు, ఇంకా డ్రగ్స్ బి ఏదో తాగినట్టు అంత ఫుల్, అసలు మత్తులు ఉన్నారు 4. ఓకే. బాటలు గీటలు కార్ల ఫుల్. మనం పక్కకున్న తెచ్చి గుద్దుతారు, ఏం చేస్తారు చెప్పలేము కదా, వాళ్ళు కావాలని కుద్దారు. ఓకే. అది మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని సైలెంట్ ఉంటే అయిపోతుంది. పబ్లిక్ ఏంటి జనాలు జర అది చేస్తే కొట్టేస్తారు అంతా. అండ్ కమింగ్ టు మీ అబ్బాయి గురించి, పెళ్ళయిందన్న మీ అబ్బాయికి? కాలే, ఇప్పుడు ఆయనదే చేయాలి. చూస్తున్నారు సంబంధాలు? ఓకే. సో మ్యారేజ్ కదా, అవును, బాబు చేయాలి. సో జనాలకు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో. ఉంటాయి బాగా. అంటే ఇంకా చిన్న పైల్వాన్ కోడలు ఎలా రాబోతుంది, ఎక్కడి నుంచి రాబోతుంది ఏంటి అని చెప్పలేము కదా, దేవుడు రాసి ఉంటుంది ఎక్కడికి. ఒకవేళ లవ్ చేసి ఒప్పుకుంటారన్నా? అంటే మా ఫ్యామిలీ అయితే లేవు లవ్ అని, లేదు, అందరు అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో అన్నా అంటే జనరల్గా ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న జనరేషన్లో తండ్రుల పేర్లు చెప్పుకొని తండ్రులు సంపాదించినట్టు ఆస్తులతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పిల్లల్ని మనం చూస్తూనే ఉన్నాం. బట్ ప్రణయ్ సో ప్రణయ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అన్న, అంటే మీ ఇంపాక్ట్ ఏమైనా ఉంది అక్కడ అసలు? లేదు, వాంది వేరే నాది వేరే. కాలేజ్ కదా, అవును, కాలేజ్ పిల్లలు ఉంటారు. నా ఇక్కడ టచ్ లేకుండా పెంచిన కదా నేను, 10 years హాస్టల్లోనే పెంచిన. అంటే అది ఎప్పుడన్నా కనిపిస్తుందా, మా నాన్న పైల్వాన్ అసలు దామ్ ధూమ్ అది అట్లాంటిది ఏమి ఉండదా? అదేమి ఉండదు. ఓకే. ఇప్పుడు అట్లా మనకు అట్లా చూపెడితేనేమో అది పెరుగుతుండే, మనమే బెదిరిస్తాం. ఏమన్నా చిన్న విషయం వచ్చినప్పుడు ఎవరిని ఏమనొద్దు అని చెప్తాం. పోతున్నాము, ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా రోడ్డు మీద వీరం తప్పున్నవి మనం వచ్చేస్తే అయిపోతుంది, ఆడికి ఎందుకు గొడవలు ఎందుకని చెప్తాం. ఇప్పుడు పొలిటీషియన్గా ఉన్నట్టున్నాడు మీ అబ్బాయి? కాంగ్రెస్లో గచ్చిబౌలి డివిజన్ యూత్ ప్రెసిడెంట్. ఓకే. ఏనా అంటే మీరు డైరెక్ట్ పాలిటిక్స్లో పెద్దగా కనిపించలేదనే చెప్పొచ్చు. నేను 2001లో టీఆర్ఎస్లోనే ఉన్నా. చాలా విపరీతంగా తెలంగాణ గురించి ఫైట్ చేసినప్పుడు అన్ని రైలు రోకో బస్ రోకో పిలిపించినప్పుడు అన్నీ అటెండ్ చేసినాం. ఓకే. 2001లో నేను పార్టీలో జాయిన్ అయ్యి అందులో టీఆర్ఎస్ కంటిన్యూ. ఇప్పటికి కూడా? ఇప్పటికి వెళ్ళ. ఓకే. మరి ఎందుకు బాబు కాంగ్రెస్? అంటే వాళ్ళు ఎమ్మెల్యే లార్డ్ అడిగిన లార్డ్ అందుకు కొద్దిగా
అన్న నువ్వు రా అంటే నేను రాను, కావాలంటే ఇష్టం ఉంటే వాడు వస్తే తీసుకోవాలి వారసుని తీసుకెళ్ళన్నారా? కానీ నేను రానని చెప్పిన. ఓకే. పొలిటికల్గా అంతా అది ఉండదు, నాకు కొద్దిగా దూరమే ఉంటా. మ్యాక్సిమం టీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిందో అప్పటి నుంచి టీఆర్ఎస్లో బి ఒకడ బంద్ చేసిన, ఎక్కువ కంటిన్యూ తిరుగుతలేదు. ఓకే. ఒకసారి కలుస్తా. బట్ ఇప్పుడు ఇరు పార్టీ వాళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయా? ఎవరితో శత్రుత్వాలు? అంతా మినిస్టర్లు వాళ్ళు అంతా రిలేషనే కదా, చుట్టాలే. ఇప్పుడు కాంగ్రెస్లో బి అంతా చుట్టాలే. ఇప్పుడు మా మండల్ చైర్మన్ స్వామిగౌడ్ బి కాకనేతాడు. అవునా? ఓకే. అంతా రిలేషనే కదా, కాంగ్రెస్లో రిలేషన్, బీజేపీలో, టీఆర్ఎస్లో, అన్ని పార్టీలలో ఉన్నారు మనకు. ఓకే. ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు, అన్నిలలో తిరుగుతాం. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, అన్నని అన్న అని ఎందుకు అంత ప్రేమగా పిలుచుకుంటారంటే పార్టీలకు అతీతంగా అందరిలో అన్న కాబట్టి అన్న, అంతేనా? సో నెక్స్ట్ 2028 ఎలక్షన్స్లో మరి ఇప్పుడు మీ బాబు డైరెక్ట్గా ఉన్న పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే లేదు మొత్తము. అంటే ప్రజలలో ఎట్లయిపోయిందంటే రైతు బంధు అవి పడతలేవు, వర్కులు జరుగుతలేవు. కాంగ్రెస్ ఇట్లా విపరీతం కోపం ఊరు ప్రజలు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఓటేయాలన్నట్టు ఉంది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ టీఆర్ఎస్ మళ్ళీ చూద్దాం, ఎమ్మెల్యే సీట్ ఎక్కడికైనా ఇస్తే ట్రై చేద్దాం. అంతేనా? మరి అప్పుడైనా ప్రచారాలకు వెళ్తారా లేదా? మరి వెళ్తాను, ఇక దిగుతాం. మళ్ళీ ఒకటే వన్ సైడ్గా ఇక్కడ ఫంక్షన్లు బంద్ చేసేయాలి, ఇక పార్టీలనే తిరగాలి అంతే. మరి అప్పుడు ఒక వర్గానికి కొంచెం వ్యతిరేక అవుతారు కదన్నా? ఉంటుంది. అంటే ఒక్కటాని కాదు, మనం ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ఏ. నేను స్టార్టింగ్ నుంచి తెలంగాణ తెచ్చిన విషయంలో పార్టీకి సపోర్ట్ ఫుల్ మన. ఓకే అన్నా, అంటే ఈ ఎప్పుడు ఇలా తక్కువ మాట్లాడతారా మీరు? ఎక్కువ మాట్లాడరా? ఎక్కువ అంతే. అంటే మీ సక్సెస్ సీక్రెట్ ఇదేనా? అంతే సీక్రెట్. తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అలవాటు లేదు నాకు. సింపుల్గా ఉండాలి, మా పని మేము చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంట్లోకి వెళ్తే మళ్ళీ ఇంటికి బయట వెళ్ళడము అది చేయను. అన్న అసలు మీ రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్న? అంటే పొద్దున్న ఎప్పుడు లెగిస్తారు, అసలు ఏం చేస్తారు? జనాలు వస్తారు, వాళ్ళ కేసులు అలా బాధలు అన్నీ తీసుకొని వస్తారు. మార్నింగ్ పూట 1 గంట 2 గంటలు టైం ఇస్తాం, మళ్ళీ అయిపోగానే బయటకు వెళ్ళడం. ఓకే. ఇప్పుడు నుంచే లేట్ అయింది మీకు రానికి. వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళతో మాట్లాడొచ్చే వరకు ఎక్కువ తెలియదు. కొన్ని చోట్ల మీ కళ్ళతోనే సమాధానాలు ఇస్తారంటే నిజమేనా? మంచి పేరు చాలు, కళ్ళు బి అవసరం లేదు, పేరింటే చాలు. అంటే ఎదురుగున్న వాళ్ళతో ఇలా కళ్ళతోనే సెట్ చేసి పెట్టేస్తారంట? కళ్ళు అవసరం లేదు, పేరింటేనే పనులు అయిపోతాయి ఆడ. ఓకే. అంతే, నేను వేరే అవసరం లేదు. మామూలు పోతారు, అక్కడ పని జరిగిపోతాయి అంతే. సో నాకెందుకో జనతా గ్యారేజ్ సినిమా మీ ఇంట్లోంచే వచ్చిందేమో అనిపిస్తుంది. అయితే వస్తే మంచిదే కదా, ప్రజల గురించి జనతా గ్యారేజ్. ప్రజలకు హెల్ప్ చేయాలని ఏదో ఎవరికైనా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ప్రజలకు చేయాలనుకుంటాం. ఇప్పుడు దగ్గర నేనే 700 పుస్తమెట్టెలు చెప్పించినాం గరీబోళ్ళకి. ఎవరైనా చనిపోయినా ఏదన్నా డబ్బులు పైసలు పంపిస్తా గరీబోళ్ళు. అట్లా మనకి అంటే ప్రజా సేవ చేసేటోళ్ళు ఎవరైనా మంచిదే. నేను ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి చేపిస్తాను నేను అట్లా. అంటే ఇవన్నీ చేపించినందుకు దేవుడు హ్యాపీగా పెడతాడంట మనిషిని. అంటే నీ మైండ్ బట్టి నీ ప్రశాంతత నీ దగ్గర ఉంటుంది. ఓకే. మన లోపలికి వెళ్ళి నీ మంచి మనసు హాయిగా ఉందనుకో, ఆటోమేటిక్ సక్సెస్ అది. నువ్వు లోపలికి అన్ని ఆలోచనలు పెట్టుకొని, ఇప్పుడు నాకు దుష్మన్ ఎదురైనా నేను హ్యాపీగా మాట్లాడతా, పలకరిస్తారు. నేనేం పట్టించుకోను, నేను పెట్టుకోను కదా. దుష్మన్ అని ఆడనుకుంటా, ఆయన నేను ఎదురైనా మాట్లాడతాను ఫ్రీగా, నేనేం పెట్టుకోను. అట్లా హ్యాపీనెస్ మన మనసు సంతోషంగా పెట్టుకుంటే అంత సంతోషమే. అంతే. నీ దానిదే ఇక సీక్రెట్ ఏం లేదు, మంచి మనసు ఉంటే అంతా మంచి జరుగుతుంది. అంతే. నువ్వు అన్ని ఆలోచనలు పెట్టుకొని టెన్షన్ పెట్టుకుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు, నీకు పనులు బి జరిగాయి. ఒక వారం ట్రై చేయట్లా ఉండి. నేనా? అది మనతో అవ్వదులేనా. హ్యాపీనెస్ సంతోషం, మనసుని సంతోషం పెట్టడానికి ట్రై చేస్తాం కానీ అది అవ్వదన్నా. ఎందుకంటే పొద్దున్న లేచిన కాంచి ఈ పోటీ ప్రపంచంలో బతకడం అనేది కొంచెం కష్టమైన పని ఇది. బట్ మీకోసం ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, 3 ఆడపిల్లలకి పెళ్లి చేశారు, చక్కగా వాళ్ళకి ఆడపిల్లలే అనుకుంటా. మళ్ళీ అంటే మనవరాళ్ళు, 2 మన్మన్లు 3 మనవరాళ్ళు, అంటే 5. సో అసలు కంటే కూడా కొసరు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నట్టు. ఎలా ఉంది అసలు వాళ్ళతోనే? పిల్లలంతా ఆడుకుంటారు నాతోటి బాగా. అవునా? వాళ్ళ దగ్గరికి పోరు కానీ నేను వస్తే మంచిగా ఫ్రీగా ఆడుకుంటారు. భయపెడతారా? ఆడుకుంటారు మంచిగా నన్ను. అవునా? ఎప్పుడు ఇస్తున్నారు వాళ్ళకి టైం మరి మీరు అసలు? అంటే ఇంటికాడు ఉన్నప్పుడు. అంతే. ఇంటికన్నప్పుడు ఇక బయటకు నాకు రోజు 1 అయితే ఇంటికి వెళ్ళే వరకు నైట్. మార్నింగ్ పూటనే ఉంటాయి ఎక్కువ. ఓకే. ఎప్పుడైనా ట్రిప్స్ వెళ్తుంటారా ఫ్యామిలీస్తోని? ఓన్లీ ఫ్యామిలీస్తో? ఇంకా
ఫ్యామిలీతో గోవాకి వెళ్తాను, తిరుపతి అట్లా టూర్లు ఎందుకంటే ఉంటాను. ఇయర్లీ 2 times వెళ్తాం. చాలా పెద్ద ఫ్యామిలీ కదా, అంటే 3 అమ్మాయిలు 3 అల్లుళ్ళు. ఇదే గోవాకి వెళ్ళినాం. గోవా అంటే తిరుపతి టూర్లో. ఓకే. అండ్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, అటు లావు అవరు ఇటు సన్నము అవరు. ఏంటి అసలు మెయింటెనెన్స్? మెయింటైన్ అంతే. నైట్ పూట జొన్న రొట్టె తినాలి అంతే. దాంట్లోకి డైట్ ఏం అవసరం లేదు. నైట్ పూట ఒక టైము జొన్న రొట్టె తింటే సరిపోతుంది డైట్ చేసి. జొన్న రొట్టె అంటే 2 తినొద్దు, ఒకటే తినాలి. ఓకే. కర్రీ ఏం తింటారన్న దాంట్లోకి? కర్రీస్ ఏదైనా ఇంట్లో ఏదైనా చేస్తే అంతే, ఇదే కావాలి అట్లేం లేదు. చికెన్ ఏదో చేసినప్పుడు. ఓకే. అండ్ జనరల్గా ఇప్పుడు తెలంగాణ దావత్ అంటేనే దానికి ఒక సపరేటమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, దాన్ని ఇష్టపడే వాళ్ళు వేరే ఉంటారు. సో ఇలాంటి తెలంగాణ దావత్లో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అసలు? తెలంగాణ దావత్లో ఉంటుంది బాగానే. అన్ని దావత్లలో ఉంటుంది. పోవడం అంటే ఒక దావత్ కాదు కదా నాకు వచ్చేది. 10 దావత్లు అటెండ్ చేసుకుంటూ వెళ్ళడం. ఓకే. ఏదైనా దావత్లో ఆల్ట్ అయ్యడం, ఏదైనా ఫస్ట్ డిసైడ్ ఏదైనా దావత్లో ఆల్ట్ అయ్యడం, అన్నీ దావత్లు అటెండ్ చేసుకుంటూ పోతే ఏదైనా మన స్పెషల్గా ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అట్లా ఉంటే కలిసినప్పుడు కూర్చుంటాం అందరం. ఓకే. అది స్పెషల్గా రూమ్ ఉంటేనే కనబడకుండా పబ్లిక్ కనబడద్దు, అట్లా సీక్రెట్ ఉంటేనే కూర్చుంటాం. అండ్ ఎట్ ప్రజెంట్ అన్న తెలంగాణ పాలిటిక్స్ చాలా హీట్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి కులగణన, ఎస్సీ వర్గీకరణ, రైతు బంధు సమస్యలు, అధికార ప్రతిపక్షం, గొడవలు, కోర్టులు, కేసులు, చాలా వీటన్నిటిపైన మీ కామెంట్ ఏంటన్న అసలు? అన్ని కామెంట్ వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అన్నీ సాల్వ్ అవుతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. అన్న మీరు ఎక్కడో ఇండైరెక్ట్గా టీఆర్ఎస్కి సపోర్ట్ చేసేస్తున్నారు. టీఆర్ఎస్లోనే ఉన్నా కదా నేను. సపోర్ట్ చేస్తున్నాను కదా, టీఆర్ఎస్లోనే ఉన్నాం కదా. అంటే టీఆర్ఎస్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ కష్టపడే నాయకులను ఇవన్నీ కొంతమంది ఒక 200-300 మంది ఉంటారు, వాళ్ళని కొద్దిగా నెగ్లెక్ట్ చేసారు, పట్టించుకోలే. కొత్త వాళ్ళకు మినిస్టర్ సీట్లు ఇచ్చుడు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుడు జరిగింది. దానివల్ల నష్టపోయింది పార్టీ. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం. దానివల్ల బాగా నష్టపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఓకే. కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతు బంధు అంతా మంచి హ్యాపీగా పడ్డది అందరికి అమౌంట్. మరి ఇన్ని తెలిసిన మీరు మీ అబ్బాయిని కాంగ్రెస్ వైపు ఎందుకు పంపించినారు? నేను పంపించలేను, ఎవరు ఇష్టం కాదన్నా. వాళ్ళు అడిగితే నేను రానని చెప్పిన. ఇప్పుడు మీరు రానన్నారు కరెక్టే. ఇప్పుడు మీ అబ్బాయి వెళ్తున్నటువంటి వే కరెక్ట్గా ఉందా లేదో ఒక తండ్రిగా మీకు బాధ్యత ఉంటుంది కదా. నాకు ఇప్పుడు నేను కంట్రోల్ చేయట్లా పిల్లల మీదనైనా ఏదైనా. వాళ్ళు చదువుకుంటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదైనా చదువుకొని మీ నాలెడ్జ్ ప్రకారం అని చెప్పిన. ఓకే. ఇప్పుడు పొలిటికల్గా మనం ఇండ్లకు అందులోకి అని చెప్పనీకి ఉండదు మనకు. పిల్లలకు సొంతంగా వాళ్ళకి ఓపెన్గా వదులుతూనే హ్యాపీనెస్ వాళ్ళకు. ఓకే. మనం కట్టేసినట్టు పెట్టొద్దు పిల్లలను. నువ్వు కాంగ్రెస్ వెళ్తావా ఇంట్లో ఉంటావా అని ఇష్టం అది, కానీ వాళ్ళ మీద వదిలేసేయాలి. పర్లేదా ఆయన అంటే పొలిటికల్ ఎంట్రీ కానీ ప్రజలతో రిసీవింగ్ అంతా బాగానే ఉందా? బాగానే ఉంటుంది. ఓకే. నాకన్నా పేరు ఎక్కువ అంది. అవునా? అందరు గుర్తుపడతారు చాలామంది. టీఆర్ఎస్లో ఇలా పోయిన నుంచి ఎంపీ రంజిత్ అన్న ఇట్లా బాగా చేస్తాడు. అవన్నీ చూసినప్పుడు అంటారు అందరు. తండ్రిగా హ్యాపీనా? హ్యాపీ కదా, మనకన్నా పెద్ద పేరు వస్తే మంచిదే కదా. ఎస్. అండ్ కమింగ్ టు అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటానంట అందరు చెప్పారు నాకు, పక్కకు పోయి బాగా చేస్తా. అండ్ కమింగ్ టు మీ గోల్డ్ విషయానికి వస్తే మామూలుగానే మీరు సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ వేసుకుని పబ్లిక్లోకి వెళ్తున్నారు. ఇవాళ రేపు పబ్లిక్ కూడా దొంగతనాలు ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటి మీద ఎప్పుడన్నా అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ అటాకింగ్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అసలు? ఉంటుండొచ్చు, ఎవరైనా అటాక్ చేయాలనుకుంటుంది, కానీ అంత ధైర్యము సరిపోదు వాళ్ళకు. అంతే ఉంటుంది. ఎవరికైనా గోల్డ్ అంటే ఎన్నున్న దొంగలకి ఏముంటుంది, ఎత్తుకోవాలని ఉంటుంది, కానీ అంత అటాక్ చేయడానికి ఉండదు. ఎంబడి ఉంటారు కదా ఇక వాళ్ళు. ఓకే. అంటే మామూలు అమాయకుల దగ్గర పడతారు దొంగలు, కానీ మనమే పెద్ద అది ఉంటున్నా వాళ్ళేడా పేరింటనే భయపడతారు. ఈ రింగ్స్ ఎన్నన్నా మొత్తం? 8 రింగ్స్. అంటే ఏమైనా జాతకాల ప్రకారం పెట్టారు? జాతకాలు ఏం లేదు, మీకు నచ్చి ఆ కలర్స్ పెట్టేసుకున్నారు. ఓకే. అండ్ ఆ రింగ్స్ లోపల ఏవో డైమండ్స్ ఉన్నట్టున్నాయి. డైమండ్స్ ఏం లేదు, మామూలు అట్లా అనిపిస్తున్నాయి లైట్ వెళ్తే. ఓకే. డైమండ్స్ అయితే కావు. డైమండ్స్ అంటే ఓవరాల్గా ఇది అంత ఎంత ఉండొచ్చు అన్న? 2 kg చెప్పిన. విత్ వాచ్ కూడా? వాచ్ కాదు, ఓన్లీ ఇవి 2 ఈ ఉంగరాలు అంతే. ఈ వాచ్ కాదు. ఓకే. ఎప్పుడు చేయించుకున్నారు అసలు ఇవన్నీ మీరు? చేయించి అయిండొచ్చు 10 years అయిండొచ్చు. 10 years అవుతుంది. అంతకుముందు కొద్దిగా తక్కువ ఉంటుండే, అంటే ఎంత ఉండకపోతుండే, రాను రాను పెరిగినాయి అంతే. అంటే చూసే జనాలకి అమ్మ ఇంత గోల్డ్ వేసుకున్నాడు అంటే వెనకాల డబ్బు ఎంత ఉందో, ఎన్ని దందాలు చేశారు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. దందాలు ఏం లేదు, గోల్డ్ షాప్లో మనం చెప్తే చేసి పంపిస్తారు, వాళ్ళు పైసలు మెల్లగా తీసుకుంటారు అంతే. ఒక్కటి ఒక కేసు డీల్ చేస్తే అయిపోయాయి, ఏముందా. అందరూ అదేమో అదంటారు చూడు,
పొయ్యి చేయించుకోవాలంటే కష్టం. ఇప్పుడు ₹1,00,000 ఉంది 10 గ్రామ్స్. అవును. ఈ చైన్ ఇట్లా చేంజ్ చేపిస్తుంది. నిన్ననే వేరే చేయించిన. అవునా? ఓకే. మీకు తెలిసిన గోల్డ్ షాప్స్ కూడా బాగానే ఉన్నాయి అయితే. చాలా ఉన్నాయి. నెక్స్ట్ నా పెళ్ళి ఉంది, కొంచెం వాళ్ళకి సజెస్ట్ చేయండి, డిస్కౌంట్ అని ఇప్పించండి. నా పేరు చెప్తే సరిపోతుంది, డిస్కౌంట్ ఇస్తారు. అంతేనా? ఓకే. అయితే హ్యాపీగా నాతో పాటు ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. చాలా మంది నా ఫోటో తీసుకొని గోల్డ్ షాప్లో చూపెడితే వాళ్ళు చేసుకుంటారు, డిస్కౌంట్ ఇస్తారు. అంతే. ఇదంతా 24 క్యారెట్స్ ఏనన్నా? 24 ప్యూర్ గోల్డ్. ఓకే. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉండొచ్చు అసలు నార్మల్గా? వాల్యూ అంటే నేను కొననికి వెళ్తే 50 లక్షలు అన్నారు ఒక చైన్. ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్నది మొత్తం? నిన్న వెళ్తే 2 crores పైన ఉంటుంది. 2 crores పైన ఉంటుంది. 2 crores గోల్డ్ వేసుకొని చైన్ కొన్నికి నిన్న వెళ్ళినా 50 లక్షలు. ఇప్పుడు ₹1,00,000 గజం, 90,000 అయింది గజం. గజం కాదు, తులం. తులము చూసావా? సెటిల్మెంట్ గజాలు కొని ఉన్నారు. ఇంకా గ్రాము 9,000 అయింది ఇప్పుడు ఒక గ్రామ్. నిన్న వెళ్తే 90,000 10 గ్రామ్స్. ఓకే. ఏమన్నా చూసి ఆడ పెట్టేసి వచ్చినాం చైన్. 50 లక్షలది ఇప్పుడు వేసుకోవాలనుకుంటున్నారు? చైన్ 50 లక్షలది వేసుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు? 50 లక్షలు కాదు, 2 కోట్లు ఉంటుంది. ఓకే. అంటే ఒక చైన్ 50 లక్షలు అన్న. ఓకే. ఇప్పుడు ఇడికెళ్ళి ఆడికి వెళ్ళాలి ఇప్పుడు గోల్డ్ షాప్ మళ్ళీ. అవునా? సికింద్రాబాద్లో. ఓకే. ఒకసారి చూడొచ్చా మేము? చూడు మేము వెళ్ళోది. చూడు ఇప్పుడు ఇవన్నీ ఇందుకెళ్ళి 10 గ్రామ్స్ గోల్డ్ పడిపోయింది. పడిపోయిందా? పడిపోయింది. ఇక్కడ కాదు కదా? ఇక్కడ కాదు. ఓకే, డన్. గోల్డ్ పడేసుడు. సో ఇవన్నీ హోల్స్ అవన్నీ పడిపోయినాయి చూడు అవన్నీ. అవునవును, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. కరెక్ట్ పడిపోయినాయి అన్న. మీరు ఏ రూట్లో వెళ్తారో చెప్పండి అన్న. కొన్ని దొరికినాయి, కొన్ని పోయినాయి. అంటే మేము అట్లీస్ట్ ట్రై చేస్తాం వాటిని. ₹1,00,000 బంగారం పడిపోయింది. 3 లక్షల? ₹1,00,000. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అన్న మీకు ఇంట్లో నార్మల్గా? 2 minutes ఏముంటుంది, ఫట్ వేసేసుకుంటారు. ఓకే. మీకు ఎట్లా తీసినా అంతే వేసుకుంటాం. అంతే. నైట్ తీసి పక్కన పెట్టేస్తారు ఇంకా హ్యాపీగా. ఓకే. నైట్ కాదు అసలు వేసుకోను నేను. ఇంట్లో ఉంటే వేసుకోరు? అసలు ఇంట్లో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మాత్రమే వేసుకుంటా. అండ్ మోస్ట్ ఆఫ్ ద మీ డ్రెస్సింగ్ స్టైల్ నేను చూశాను. ఇది నేను వేసుకొని ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? అడగాడు. నేను వేసుకోవచ్చు కదా? మళ్ళీ తర్వాత బా అదృష్టం కావాలి కదా గోల్డ్ వేయాలంటే. అదే కదా. సో నాకు కూడా రాజసం ఉట్టి పడిందేమో అనిపిస్తుంది ఇట్లా. అంటే జనరల్గా నేను మీది చాలా డ్రెస్సింగ్ స్టైల్స్ ఇవన్నీ చూసానన్నా. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు వైట్లోనే కనిపిస్తారు. ఏంటి అంటే శాంతికి సంకేతం అది? లీడర్ అన్నప్పుడు వైట్ వేస్తాడు ఎక్కువ. అంటే లీడర్ అన్నప్పుడు డైలీ వైట్ ఎందుకు వేస్తారంటే కలర్ డ్రెస్లు వేసే 100 తెచ్చుకున్నా సరిపోవు. లీడర్ వైట్ ఎందుకు వేస్తారంటే డ్రెస్లు తెచ్చుకోలేక. డ్రెస్లు కంటిన్యూ ఇప్పుడు 10 డ్రెస్సులు పట్టించుకున్నాం అనుకో, అవును, కంటిన్యూ నడుస్తుంది 1-2 నెలల వరకు. ఓకే. అట్లా ఒకసారి ఐరన్ కొట్టిస్తే కథం. అంటే ఏ డ్రెస్ అనేది ఇప్పుడు అదే కలర్ డ్రెస్ వేసుకో, నీకు ఒకటి వేసిన మళ్ళీ ఏ నీకు ఉండదు కదా. ఉండదు. ఇవి గుర్తుపట్టలేరు వైట్. ఓకే. అంతేగాని చాలా మంది తెలియదు సీక్రెట్ ఇది. అవునా? అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు డ్రెస్ ఇది తీసి ఈ రోజు వేసిన మళ్ళీ రేపేస్తే గుర్తుపడతారు కెమెరాలో. అవును, ఈజీ. అట్లా ఉండదు కదా. అవును. ఒకసారి 10 డ్రెస్సులు కుట్టించుకుంటే సంవత్సరం అంతా వేసుకున్నావు. ఓకే. అబ్జర్వ్ చేయరు. సో సార్ రేపటి నుంచి నేను కూడా అన్ని వైట్ కుట్టించుకుంటా ప్లీజ్. మా ఛానల్ వాళ్ళకి చెప్పుకుంటున్నాను. తెలియదు చాలా మందికి. ఓకే. ప్రతి లీడర్లు అంతే కదా. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వైట్ అంటే శాంతికి చిహ్నం కాబట్టి ప్రశాంతత ఇవన్నీ. అదంతేం లేదు. ఓకే. ఇదే సీక్రెట్, చాలా మంది తెలియదు. ఇంకా నేను నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలనుకుంటున్నాను అండ్ నేను ఇంకా సొసైటీకి ఇలా చేద్దాము అనుకుంటున్నా, అలాంటివి ఏమైనా ఉన్నాయన్నా? సొసైటీకి ఏం లేదు, మనం చిన్నప్పుడు మంచిగా చేసుకుంటూనే అవుతాం. చెడు చేయకపోతే సరిపోతుంది. మనం మంచిగా చేసుకుంటూనే వెళ్ళాలి అంతే. యాక్చువల్గా మేము ఇంటికే వద్దాం అనుకున్నాం, మంచి ఒక తెలంగాణ ఫుడ్ తిని మీతో మంచి కాస్త టైం స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాం, కానీ మాకు అంత టైం దొరకలే యాక్చువల్గా ఈరోజు. మీకు దొరకకపోయినా నేను ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం రండి, మంచిగా ఫుడ్ ఇట్లా తినేట్టు పంపిస్తాను. ష్యూర్ అన్న, ఎందుకంటే నాకు తెలంగాణ దావతులకు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్గా. మనం వండుకుంటే తెలంగాణ దావ, కానీ హోటల్కి ఆర్డర్ ఇచ్చినాం అనుకో అన్ని తెలంగాణ ఫుడ్ వచ్చేస్తుంది. బిర్యానీ అంటే ముస్లిమే చేయాలి, హిందువులు చేస్తే బిర్యానీ కాదు. ఓకే. ముస్లిం అయితేనే బిర్యానీ కరెక్ట్. ఇప్పుడు ఇరాన్ హోటల్ ఇవి ఉంటాయి కదా, ఆడనే బిర్యానీ బాగుంటుంది. ఓకే. అండ్ ఫైనల్గా చెప్పండి అన్న, ఈ మధ్యకాలంలో భూదందాలు, ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళు ఆక్యుపై చేయడాలు, లేకపోతే పలానోళ్ళ పేరు చెప్పేసి వీళ్ళు వెళ్ళి దందాలు చేయడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అన్యాయంగా అమాయకులు బలైపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, లైఫ్లో మంచి చెడు ఎన్నో చూసి దాటుకుని ఇక్కడికి వచ్చారు మీరు. సో మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు?
అంటే భూదందలు అంటే కబ్జాలు చేసేటోళ్ళ కబ్జా అంటే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, కబ్జాలు మీ పేరు చెప్పి నేను వెళ్ళి చేయొచ్చు కదా. అట్లా ఎప్పుడు ఎవరిది చేయొద్దు. మనము నిజాయితీగా ఉంటే మనకు అప్పుడే సక్సెస్. వేరే భూములు కబ్జా చేసి అది చేయాలంటే చాలా కష్టం దానికి. ఓకే, అది ఎవరు చేయకుండా ఉండి మంచిగా ఉంటే ఆ పైసా బి మీకు వచ్చినా బి దానికి దేనికి ఫలితం ఉండదు. ఎప్పుడైతే తప్పు పైసా వచ్చింది దానికి ఏం అసలు అది వాడలేము, అంటే నీకు సక్సెస్ పొందలేవు దాంతో పైసలతో. ఓకే, మనము ఎన్ని కబ్జాల మీద ఇవి కమాంచినవి నిలవదు పైసా. మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసి ఒక పని చేసి మంచిగా నేను కరెక్ట్ సక్సెస్గా చేస్తేనే ఆ పైసా నిలుస్తుంది. సో జనరల్గా చిన్న పైల్వాన్ అంటే చూడడానికి చాలా రగడిగా ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఆయన ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు అంటే చాలామంది మీ అందరికి డౌట్స్ ఉన్నాయి కదా. నిజం చెప్తున్నాను గైస్, ఆయన అంత మంచోళ్ళు లేరు ఏమో అనిపించింది నాకు ఈ కొద్ది ట్రావెల్లోనే. సో నిజంగా చెప్పాలంటే ఒక చిన్న క్యూట్నెస్ లేకపోతే దాన్ని ఏమంటారు ఆ మాటలు బట్టి మనకే అర్థమవుతుంది. సో ప్రతి మనిషిని మనం చూసేది వేరు, వాళ్ళు ఇంకొకటి వేరు అనడానికి అన్న ఈరోజు ఒక ఎగ్జాంపుల్. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ అన్న, మంచి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.